ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ తెచ్చుకోండి, పండుగ చేసుకోండి అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కష్టపడండి, ఫలితం పొందండి అంటూ స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. ఎన్నికల బొనాంజాతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాంపిటీషన్ పెట్టారు. మరింతకీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీఎం ఇచ్చిన ఆఫర్ ఏంటో ఒకసారి చూసేద్దామా. అనుచరుణ్ణి అభ్యర్థిగా నిలబెట్టిన భువనగిరి పార్లమెంటు స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాదు భువనగిరిలో గెలుపు కోసం పెద్ద స్కెచ్ వేశారట కాంగ్రెస్ సీఎం. తమ కుటుంబానికి గట్టి పట్టున్న భువనగిరిపై కోమటిరెడ్డి బ్రదర్స్ కన్నేశారు. తమ కుటుంబంలోనే ఒకరికి భువనగిరి టికెట్ ఇప్పించుకోవాలని ఎవరికి వారే పైరవీలు చేశారు. కానీ వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ తనకు సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించారు రేవంత్ రెడ్డి. భువనగిరి స్థానాన్ని గెలిపించుకునే బాధ్యత తనదేనని రాహుల్ గాంధీ దగ్గర పట్టుబట్టి మరీ టికెట్ తెచ్చుకున్నారు. దాంతో సీనియర్లను కాదని రేవంత్ మాటకే ఓకే చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రస్తుతం జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఇటు క్యాడర్లోనూ ఆయన ఫుల్ జోష్ తెచ్చారనే టాక్ వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రోత్సాహమే దీనికి కారణమంటున్నారు చామల. భువనగిరిలో చామల గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తప్పనిసరి. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటయ్యాక 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు కోమటిరెడ్డి బ్రదర్స్. గ్రామ గ్రామాన తమకంటూ క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అనుచరుడి కోసం ఓ మెట్టు దిగారు రేవంత్ రెడ్డి. ఏకంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి చామలని గెలిపించే బాధ్యత నీదేనని చెప్పారట. అంతేకాదు భువనగిరి స్థానం గెలిస్తే ఆ క్రెడిట్ నీకే దక్కుతుందని, రాజగోపాల్ రెడ్డి కోరిక నెరవేరుతుందని కూడా చెప్పారట. మంత్రి పదవితో పాటు కోరుకున్న శాఖ కట్టబెడతానని కూడా రాజగోపాల్ రెడ్డికి ప్రామిస్ చేశారట రేవంత్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రేవంత్ భేటీ తర్వాత భువనగిరిలో సీన్ ఏక్దమ్ మారిపోయింది. అప్పటిదాకా వార్ వన్ సైడ్ అనుకున్న ప్రత్యర్థుల ఆశలపై కాంగ్రెస్ నేతలు భేటీ నీళ్లు చల్లిందంటున్నారు. అసలే అక్కడ ఉన్నది రాజగోపాల్ రెడ్డి, అందులోనూ పార్టీ అధిష్టానం ఆయనకు ఫుల్ పవర్ ఇచ్చింది. ఇక ఆగుతారా? భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశంతో వేగం పెంచారు. చామల గెలుపు తనకు అత్యంత ప్రతిష్టాత్మకమంటూ పవర్ఫుల్ డైలాగులతో అదరగొడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే తాజాగా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో జనగామ తప్ప మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆలేరు, తుంగతుర్తి, నగరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో అయితే 50,000 మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల జోష్తో భువనగిరి పార్లమెంటుని మంచి మెజారిటీతో గెలిచిన తన సత్తా చాటాలనుకుంటున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకే ఎమ్మెల్యేలను ఉత్సాహపరుస్తున్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుందో ఆ సెగ్మెంట్ అభివృద్ధికి అదనంగా 100 కోట్ల నిధులు కేటాయిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారట రాజగోపాల్ రెడ్డి. ఇది తన మాట కాదని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంతే తనతో మాట్లాడించారని స్పష్టం చేశారు. ఆఫర్లో గెలుపొందిన నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకోవచ్చని సూచించారు రాజగోపాల్ రెడ్డి. ఆఫర్ అట్రాక్టివ్గా ఉండడంతో పోటాపోటీగా రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో భువనగిరి స్పెషల్ ఆఫర్లు, ప్రత్యేక వ్యూహాలతో హాట్ టాపిక్ అయింది. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి తెరపైకి తెచ్చిన బంపర్ ఆఫర్ పెద్ద చర్చకే తెరలేపింది. చామల విజయం ఖాయమైతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవితో పాటు ఆఫర్లో గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు దక్కబోతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఒక్క దెబ్బకు 3 పిట్టలన్నట్లు తమ గెలుపు ఉంటుందంటున్నారు. ఆ పార్టీ లీడర్స్ టార్గెట్ని ఏ మేరకు రీచ్ అవుతారో చూడాలి మరి.